హై ఫ్రెండ్స్, ఎల్లున్నారంతా బాగున్నారనుకుంటున్నాను. మరి మనం ఇప్పుడు మేఘాలయలోని వారు ఆర్క్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చామండి. ఇది చెరుపుంజికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మరి ఇండియాలోని స్టీల్ ఆర్క్ బ్రిడ్జెస్ లో, రోడ్ ఆర్క్ బ్రిడ్జెస్ లోని చాలా లాంగెస్ట్ ఆర్క్ బ్రిడ్జ్ అండి. స్టీల్ ఆర్క్ బ్రిడ్జెస్ లో దేని మీద కట్టారంటే వారు రివర్ పైన ఈ బ్రిడ్జ్ ని కట్టారండి. ఈ బ్రిడ్జ్ వల్ల మేఘాలయకి ఏంటంటే టూరిజం చాలా బాగా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మరి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను కూడా బాగా కనెక్టివిటీ పెంచే విధంగా హెల్ప్ అవుతుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాయి. మరి దీని చుట్టూరు కూడా మీరు చూస్తే ఇలా కొండలు ఉంటాయండి. మొత్తం ఈ బ్రిడ్జ్ అంతా కూడా స్టీల్ తో కన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ విధంగా ఈ బ్రిడ్జ్ ఏంటంటే బాణం షేప్ లో ఉంటుందండి, అందుకని దీన్ని ఆర్క్ బ్రిడ్జ్ అని అంటున్నారు. ఇది స్టీల్ తో కన్స్ట్రక్ట్ చేయబడింది కాబట్టి రోడ్డు పైన రోడ్ లాంగెస్ట్ స్టీల్ ఆర్క్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఇది చాలా హెవీ కన్స్ట్రక్షన్ అండి. ఇలా చూడండి, ఇదంతా కూడా రాడ్స్, స్టీల్ రాడ్స్, ఇవన్నీ కూడా చూడండి. ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఈ యొక్క వీటిపైనే ఆధారపడి ఉంటుంది. చాలా స్ట్రెంత్ ఉంటుంది ఈ రాడ్స్ కి. ఈ విధంగా మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఇదే డిజైన్ తో మొత్తం కట్టేశారు. చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ చూడడానికి. ఈ రివర్ కింద మీకు వారు రివర్ ఉంటుందండి. ఈ వారు రివర్ చాలా ఫేమస్, ఎందుకంటే ఇది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది పాపులర్ ఫర్ బోటింగ్ అండ్ స్విమ్మింగ్ అండి ఈ యొక్క రివర్. మరి ఇక్కడికి వచ్చిన వారు బోటింగ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి బోట్ షికార్ చేయడానికి వెళ్తున్నాం ఈ వాటర్లోని. ఇక్కడ టికెట్ ఏమో పెద్దవాళ్ళకి 30 రూపీస్ ఉంది, చిల్డ్రన్స్కి అయితే 10 రూపాయలు ఉంది. ఇక్కడ ఫిల్మ్ షూటింగ్ అదే చేయాలనుకుంటే 2000 రూపీస్ ఉంది ఇక్కడ టికెట్ కాస్ట్. చూపిస్తాను చూడండి. ఇదండి ప్రైస్ చార్ట్ ఈ విధంగా ఉందన్నమాట. అడల్ట్స్కి అయితే 30 రూపీస్, మరి చిల్డ్రన్కి అయితే 10 రూపీస్. మరి కింద మనం క్యాంపింగ్ కూడా చేయొచ్చండి ఈ విధంగా. సో నైట్ టైం మనం స్టే చేసి ఇక్కడ మరి క్యాంప్ ఫైర్ కూడా ఇస్తారు. ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్ అన్ని కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. క్యాంపింగ్ చేయొచ్చు, బోటింగ్ చేయొచ్చు, అలా చాలా యాక్టివిటీస్ ఇక్కడ పెట్టారు. స్విమ్మింగ్ సూట్ అది కూడా ఇస్తారు మనకి. మరి ఈ విధంగా చాలా ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయండి మనం చేసుకోవాలనుకుంటే. నైట్ స్టే చేసి కూడా ఇక్కడ ఉండొచ్చు. తర్వాత ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం అంతా ఈ విధంగా ఆర్క్ షేప్ లో ఉంటుంది అన్నమాట, బాణం షేప్ లో ఉంటుంది. ఈ వాటర్ మరి ప్రెసెంట్ అయితే ఫ్లడ్ ఏం లేదు కాబట్టి చాలా క్లియర్ గా నీట్ గా ఉందండి. వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంది. మనం అయితే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, ఎందుకంటే క్లైమేట్ కూడా సమ్మర్ లో మీకు చాలా కూల్ గా ఉంటుంది. ఈ చూడండి వాటర్ ఎంత క్లియర్ కనిపిస్తుందో. బాటమ్ ఈ 30 feet పైనే ఉందన్నమాట వాటర్, కానీ కింద మనకు బాటమ్ కనిపిస్తుంది, చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది, చాలా నీట్ గా కనిపిస్తుంది. అదే ఈ రివర్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. అదే మరి ఒక రైనీ సీజన్ లో వస్తే మడ్డీగా ఉంటుందని చెప్పారు వాళ్ళు, అడిగాము. మరి బోట్ షికార్ అయితే మనల్ని అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ చివరికి అలా తీసుకెళ్తారండి. తీసుకెళ్లేటప్పుడు చూసారు అక్కడ చేపలే పట్టుకుంటున్నారు. ఈ విధంగా ఫిషింగ్ కూడా యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది. ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆ విధంగా చేపలే పట్టుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకొస్తాడు. ఆ చివరి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఎండ్కి తీసుకెళ్తాడు అనమాట. వేరే ఎండ్కి కూడా తీసుకెళ్ళమన్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనం చూసినప్పుడు చూసారా, వుడ్ చాలా మంది ఫారెస్ట్ నుంచి తీస్తున్నారు అనమాట ఆ వుడ్. మరి అలా తీసుకొని మేము అలా అవన్నీ చూసుకుంటూ మరి వేరే సైడ్ కి మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో దానికి ఆపోజిట్ సైడ్ కూడా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ నేను కాసేపు ఆపమని చెప్పాను, ఎందుకంటే అవతల దారికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దామని చెప్పి నేను ఏదో చూడడానికి ప్రయత్నం చేశాను. సో అవతలికి వెళ్తే మొత్తం అంతా కూడా చూడండి, ఇవన్నీ కూడా మొత్తం రాళ్ళు, మొత్తం పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ పెద్ద రాళ్ళన్నీ కూడా ఇలా కొట్టుకుని వచ్చేసాయండి. ఇవన్నీ గులకరాళ్ళు లాగా అయిపోయినాయి అన్నమాట. చూడండి రౌండ్ గా ఎవరో నీట్ గా సాఫ్ట్ గా పాలిష్ చేసినట్టు వచ్చేసాయి ఈ రాళ్ళన్నీ కూడా. ఎంత కూడా వాటర్ వల్ల ఈ విధంగా జరిగింది. సో చూడండి ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చిందో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. రైనీ సీజన్ చాలా హెవీ ఫ్లడ్ వస్తుంది అంట ఇదంతా కూడా. ఈ వాటర్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా పారుతుందో. ఆ సౌండ్ చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు వచ్చినప్పుడు మాత్రం ఇది మిస్ అవ్వద్దు, కంపల్సరీగా చూడవలసిన ప్లేస్ ఇది. ఫ్రెండ్స్, ఇందులో మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే లైఫ్ జాకెట్ వేసుకుని చేయాలి. బ్రో థ్యాంక్ యూ. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదండి, ఈ బోట్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయండి ఇక్కడ. మరి ఇవన్నీ కూడా మనం సింగిల్ గా మనం ఓన్ గా బోట్ తీసుకెళ్లే కెపాసిటీ మనకు తెలిస్తే, మనకు అటువంటి ఆర్ట్ ఉంటే మనం ఓన్ గా బోట్ వేసుకుని కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా దడ్లు, బోట్లు తీసుకెళ్లే దడ్లు అవి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాం. నాకు స్విమ్మింగ్ వచ్చు, కానీ లైఫ్ జాకెట్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇది లేకుండా అలో చేయరు. ప్లస్ వాళ్ళు చెప్తున్న సేఫ్టీ మెజర్స్ కాబట్టి మనం గౌరవించాలి కాబట్టి కంపల్సరీ వేసుకుంటున్నాను. వంశీ, నువ్వు కూడా వచ్చిరా. లోతు లేదు ఇక్కడ, చూడు ఎంతవరకు ఉంది. వద్దు సార్.
వంశీ, ఫస్ట్ వాటర్ కరెంట్స్ లేవు. ఓకే చూడు, ఒకవేళ నాకు ఏది స్విమ్మింగ్ చేయట్లేదు ఫర్ సపోజ్ అనుకుందాం. ఓకే సో నాతో పాటు వచ్చిన అబ్బాయి నా ఫ్రెండ్ అండి. తనకి మరి స్విమ్మింగ్ రాదని చెప్పి భయపడుతున్నాడు. రారా అంటే రావట్లేదు లోపలికి. ఆ సేఫ్టీ జాకెట్స్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ మనం పైన తేలిపోతున్నాం. దాంతోపాటు అక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా, అది దాటి అవతలికి వెళ్తే మనకు లోతు ఎక్కువ. అది చాలా ప్రమాదంగా ఉంటే మాత్రం, ఆ లోతు చాలా ప్రమాదంగా ఉంటే ఫస్ట్ అక్కడ ఉన్నవారు వాళ్ళే ఫస్ట్ మనల్ని మొలగనివ్వరు అందులో. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా అక్కడ గీత గీసారు చూసారా, అది దాటి వెళ్ళకూడదు చెప్పారు. ఈ విధంగా మనం ఇక్కడ స్విమ్మింగ్ చేసే అవకాశం కూడా ఉందండి ఈ రివర్ లోని. ఈ రివర్ లో మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఫిషింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు. మనం చూస్తాం కదా, చాలాసార్లు వీడియోస్ లో చూస్తుంటాం కదా, ఫిషింగ్ చేయడానికి వాడే ఇది అనమాట. ఈ చూసారా, ఇది దీన్ని పట్టుకొని వాళ్ళు నైలాన్ థ్రెడ్ ఉంటుంది దానికి పెడతారు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్. దీంతో ఫిషింగ్ చేసుకోవచ్చు. ఇంతటితో మరి బ్రిడ్జ్, ఈ రివర్ చూడడం కూడా అయిపోయిందండి. మరి తిరిగి మళ్ళీ మనం చెరుపుంజి సైడ్ వెళ్ళిపోతున్నాం. మేఘాలయలో మనకి ఎక్కడ చూసినా సరే ఎక్కువ ఒక్క తోటలు కనిపిస్తాయండి. ఈ ఒక్క పండించే తోట అనమాట ఇదంతా కూడా. చూడండి ఒక్క చెట్లు ఇవన్నీ మనకి ఇలా పొడుగుగా మామూలు కొబ్బరి చెట్లులాగా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. అది ఒక్క పండు అనమాట. అది ఫైబర్ ఉంటుంది పైన, కొబ్బరి పీచు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా పీచు తీసేస్తే లోపల ఒక్క ఉంటుంది. ఇది ఒక్కకాయ అండి. ఇందాక మనం చూసాం కదండి రివర్, వారు రివర్, అది చూసారు అలా వెళ్ళిపోతుంది. అది అలా బంగ్లాదేశ్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. మనకి అక్కడ నిల్చొని మన సిగ్నల్ చూస్తే మనకి రోమింగ్ కూడా బంగ్లాదేశ్ నెట్వర్క్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ ఎగ్ థాలీ చెప్పానండి. సో చెప్తే ఇక్కడ ఎగ్ కర్రీ ఇచ్చాడు, తర్వాత పప్పు ఇచ్చాడు, తర్వాత వెజిటేబుల్ కర్రీ ఇచ్చాడు, తర్వాత ఇది సమ్ మిక్స్ అంట, ఆలూ మిక్స్ సంథింగ్ అది ఇచ్చాడు, పాపడ్, తర్వాత స్వీట్ అంట, కాజూర్ స్వీట్ అంట, ఇదేంటో ఆలు అనుకుంటా, ఆలు, కర్డ్, పప్పు, ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ అందరూ కూడా మెయిన్గా రైస్ ఎక్కువ తింటారండి. రైస్ చాలా ఎక్కువ తింటారు. ఉదయం, రాత్రి, మధ్యాహ్నం 3 పూటలు రైస్ తింటారు ఇక్కడ ఎక్కువ. నేను అది గమనించాను. బాగుంది పప్పు అయితే ప్లేన్గా. వేరే వాళ్ళు అడుగుతున్నారు బ్లాగింగ్ చేస్తున్నారా అని. ఎగ్కి వచ్చామండి. ఎగ్ గుడ్. అలా మనకి ఏంటంటే డీసెంట్ హోటల్కి వెళ్తే 200 రూపీస్ అలా అవుతుందండి. మరి లేదు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే లోకల్ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి మనకి. అక్కడైతే 80 రూపాయలు, 100 రూపాయలు లోపు అయిపోతుంది మనకి ఫుడ్ అది. మరి నెక్స్ట్ కేవ్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం మౌసమీ కేవ్స్ దగ్గర ఉన్నామండి. ఇది బ్యూటిఫుల్ లైమ్ స్టోన్ కేవ్ అనమాట. ఇది 4.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది చెరుపుంజి నుంచి, చాలా దగ్గర చెరుపుంజికి. ఈ కేవ్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే ఇది అడవిలో ఉంటుంది మొత్తం కేవ్ అంతా కూడా. దాని చుట్టూరు పక్షుల యొక్క శబ్దాలు వినిపిస్తాయి, అదే విధంగా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ శబ్దాలు వినిపిస్తాయి. ఈ చిల్డ్రన్ కి అయితే 10 రూపాయలు, పెద్దవాళ్ళకి అయితే 30 రూపాయలు టికెట్ లోపలికి వెళ్ళడానికి. ఇలా చిన్న ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ గుండా నడుచుకుంటూ వెళ్తే మనం కేవ్ దగ్గరికి, ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఇదంతా కూడా లైమ్ స్టోన్ అండి. ఈ కేవ్ అంతా కూడా చూస్తే మనకి చిన్న చిన్న బొడుపుల్లాగా ఉంటది అనమాట. లోపల మొత్తం చూస్తే ఏంటంటే ప్రెసిపిటేట్ లా ఫామ్ అయి ఉంటది. చూడండి ఎంత లైమ్ స్టోన్. ఈ విధంగా హ్యాంగింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మొత్తం మీకు లోపల చూస్తే అంత ఏంటి ఇదంతా ఏదో గజ్జిగా చూస్తే చిన్న చిన్న బొడుపులు ఉండేటట్టు ఆ విధంగా ఉంటుంది. ఎంత కూడా లైమ్ స్టోన్. ఈ బికాస్ ఆఫ్ సమ్ కెమికల్ రియాక్షన్ ఇదంతా ఇలాగ అయిపోయింది అనమాట. మొత్తం కేవ్ అంతా లోపల మీరు చూస్తే ఆ విధంగా బొడుపులు ఉంటాయి, ఎక్కువ చాలా స్మూత్ గా ఉంటాయి. తర్వాత మనకి ఈ లోపల నడవాలంటే చాలా ఫిట్నెస్ కావాలండి. ఎందుకంటే మనకి వే అంతా క్లీన్ గా నీట్ గా ఉండదు. కొన్ని చోట్ల వంగవలసి ఉంటుంది, కొన్ని చోట్ల మనం బాగా బెండ్ అయ్యి మూవ్ అవ్వాలి. మధ్యలో రాక్స్ అడ్డంగా ఉంటాయి. సో వాటిని మనం దాటుకుని వెళ్ళే కెపాసిటీ కూడా ఉండాలి, అంటే ఫిట్నెస్ బాగుండాలి. లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతాం అనమాట ఈ కేవ్ లోపల.
ఇది ఆల్మోస్ట్ 160 మీటర్స్ అలా ఉంటుంది దగ్గర దగ్గర, ఈ చివరి నుంచి చివరికి. సో ఈ విధంగా స్మూత్ గా ఉంటుంది. నారో వేస్ ఉంటాయి అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు. సో కొద్దిగా ఇబ్బంది పడతాం. మరి ఎవరైనా సరే ఫిట్నెస్ లేకపోతే లోపలికి వెళ్ళి చాలా ఇబ్బంది పడతారు అనమాట, బయటకు రాలేరు. సో హెల్త్ కండిషన్స్ అవి బాగుంటేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే హెల్త్ కండిషన్స్ బాగాలేనప్పుడు లోపలికి వెళ్ళడం సేఫ్ కాదు మమ్మల్ని అడిగితే. సో ఫిట్ గా ఉంటే మాత్రమే వెళ్ళాలి లోపలికి. వంశీ చూసుకో, హెడ్ తగులుతుంది. ఇలా కేవ్ అంతా కూడా అండి చూడండి, ఎవరో చెక్కారా అన్నట్టు ఉంటుంది. కేవ్ అంతా కూడా చూడండి, ఇవంతా కూడా హ్యాంగింగ్స్ లాగా ఇలా ఉండి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. లోపలంతా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అవి పట్టుకుంటే మళ్ళీ చాలా స్మూత్ గా ఉంటాయి, ఎందుకంటే కంటిన్యూస్ టచ్ అవ్వడం వల్ల, టచింగ్స్ అవి ఉండడం వల్ల అనుకుంటా. సో ఇవి చాలా స్మూత్ గా అయిపోయాయి అన్నమాట సర్ఫేసెస్ కూడా. సో ఈ విధంగా చూడండి, ఇవన్నీ థ్రెడ్స్ లాగా థ్రెడ్స్ గా అంత డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఈ వాటర్, లైట్ వాటర్ దాని మీద పడుతూ ఉంటది, దానివల్ల కెమికల్ రియాక్షన్ అయితే జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా స్మాల్ థ్రెడ్స్ లాగా అలా హ్యాంగింగ్స్ లాగా ఉంటాయండి. సో ఈ విధంగా ఏంటంటే నువ్వు చూడండి ఎంత నేరోగా ఉందో, చాలా వంగి ఆ లోపల నుంచి వెళ్ళాలి కొన్ని చోట్ల. సో ఈ విధంగా ఈ కేవ్ అంతా కూడా ఎలాగంటే చాలా నేచురల్ గా, చాలా డిఫరెంట్ గా, ఒక ఏదో ఎవరో చెక్కారా లేకపోతే ఏంటి, ఒక మనిషి అయితే ఈ విధంగా చెక్కలేడు, ఆ విధంగా ఉంటుంది మొత్తం. ఎక్కడ చూసినా సరే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చాలా అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ కేవ్ అయితే లోపల చూసినప్పుడు. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా చూసుండ్రు ఈ విధంగా, అంటే ఒక లైమ్ స్టోన్ ఈ విధంగా మారుతుందా, అంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఈ విధంగా మారుతుందా అన్నట్టు ఉంటుంది. మధ్యలో డైరెక్ట్ గా వెంట్స్ ఉన్నాయండి, బయటకు ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా చాలా కష్టపడి మనం ఈ కేవ్ అంతా కూడా ట్రావెల్ చేసి ఇలా బయటకు వస్తామండి ఇక్కడ. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు చెప్తారు, ఎక్కడికక్కడ వాళ్ళు గైడ్స్ ఉంటారు మనకి. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ చేస్తుంటారు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడ చూసారండి, ఇవి ఈ మేఘాలయ ట్రైబ్స్ తాలూకా కాస్ట్యూమ్స్ అవి వేసుకుని మనం ఫొటోస్ అవి దిగొచ్చు ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ చాలా రకరకాల ఫ్రూట్స్ కూడా బాగా అమ్ముతారండి. పైనాపిల్స్ చాలా ఇక్కడ క్వాలిటీ పైనాపిల్స్ దొరుకుతాయంట. సో ఇవి లోకల్ ఫ్రూట్స్ అన్నారు. లోకల్ ఫ్రూట్ స్వీట్ కేవ్స్ చూడడం అయిపోయిందండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అవి చూడడానికి బయలుదేరాము. సో ఈ విధంగా మీకు మేఘాలయలో ఎక్కడ చూసినా ఏంటంటే మొత్తం ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఎందుకంటే మేఘాలయలో ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి, అది చాలా పైన కొండల పైన ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయండి పైన. సో ఇవి చూసారా, ఇది మేక, ఇక్కడ మేఘాలయ కొండల పైన ఈ పర్వతాల పైన ఈ మేకలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఎక్కడ చూసినా సరే మనకి ఏంటంటే మరి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటాయి. ఇది కూడా ఒక వాటర్ ఫాల్ అంట. మేము మధ్యలో ఆగాము, కానీ వాటర్ అయితే పెద్దగా లేదు, కానీ ఇది వర్షం పడినప్పుడు చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది. సో ఈ విధంగా మనం మేఘాలయ చూడాలంటే, వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేయాలంటే రైనీ సీజనే బాగుంటుంది, కానీ రిస్కీ అనమాట రైనీ సీజన్ అయితే. ఇప్పుడు మేము వచ్చింది ప్రుట్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చామండి. ఈ ప్రుట్ వాటర్ ఫాల్ మరి ఇది కూడా చిరపుంజికి దగ్గరలోనే ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళడానికి మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇలా రాళ్ళు పెట్టి మనకి అరేంజ్మెంట్స్ మంచిగా చేశారు వీళ్ళు. ఇక్కడ కూడా టికెట్ కాస్ట్ ఉంటుంది కొద్దిగా. సో తీసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ నడవాలి. నడుచుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. సో కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది కూడా. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ ఫస్ట్ చాలా లోతు ఉంటుంది, కింద దిగాలి, చాలా దూరం దిగాలి. సో తిరిగి వచ్చేటప్పుడు మాత్రం చాలా హైట్ ఉంటుంది స్టెప్స్. సో చాలా ఫిట్నెస్ అది ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ వాటర్ ఫాల్ చూడడానికి కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా దూరం నడవాలి. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు స్టెప్స్ చాలా ఉంటాయి కాబట్టి తిరిగి మళ్ళీ ఎక్కగలగాలి. సో అక్కడ చూసారు కనిపిస్తుంది కదండి, అదేనండి వాటర్ ఫాల్. ఇప్పుడైతే మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ తక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం గమనిస్తే ఇక్కడ ఏదో పెద్ద క్లౌడ్ బరస్ట్ జరిగినట్టు ఉంటుంది. ఈ పెద్ద చూసారా, ఇదంతా కూడా ఇక్కడి నుంచే మొత్తం రాళ్ళన్నీ వెళ్ళిపోయి ఫ్లడ్ వచ్చి పెద్ద ప్రళయం వచ్చి వెళ్ళిపోయినట్టు ఆ రాళ్ళని కనిపిస్తాయి అనమాట మనకి. ఒక చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉందో. సో ఈ రాళ్ళన్నీ కూడా ఏదో పెద్ద క్లౌడ్ బరస్ట్ జరిగి బ్రేక్ అయినట్టు ఉన్నాయన్నమాట ఈ రాళ్ళన్నీ కూడా. సో ఈ విధంగా ఉంటుంది ప్రుట్ వాటర్ ఫాల్.
సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా. మీరు ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అయితే మరి ఇక్కడ మనకి చూస్తే అంతా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇటు చూసినా సరే చెట్లు కొండలు ఉంటాయి, ఈ మధ్యలో ఈ వాటర్. ఇంతటితో ఈ వీడియో చేయడం అయిపోయిందండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.